దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34:9. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. చూడండి, మీకు సరైనటువంటి ఆహారం లేక, సరైన వస్త్రం లేక, మరి నిలవడానికి కూడా సరైన నీడ లేక, ఏ పని చేసుకుందామన్నప్పటికీ ఎక్కడా పని దొరకక, ఎంతో కొదువతో, కొరతతో, ఇబ్బందితో మీరు జీవిస్తూ ఉంటున్నారేమో. నా జీవితం ఏంటి, ఎలా అని భయపడుతూ ఉండే బదులు ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి ఆయనకి మీ యొక్క భారమును అప్పగించి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు నీకేమీ కొదువ ఉండదు. ఎందుకంటే ఇరుకులో విశాలతను కలిగి చేసేవాడు ఆయనే, కరువులో సంతృప్తిగా పోషించేవాడు ఆయనే. కనుక మరి దేవాది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరమును ఆయన తప్పకుండా తీరుస్తారు. ఇప్పుడే ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని ఆదుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా, వారు ఎటువంటి కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, కొదువలు, కొరతలతో జీవిస్తున్నారు చూస్తున్న దేవుడు కనుక నీ పరిశుద్ధ స్థలములో నుండి నీ హస్తము చాపి వీరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నీ బిడ్డలు బలపరచండి, వారి ధైర్యపరచండి నాయన. అయ్యా, వారి జీవితం గురించి భయపడేవారికి ఉండొద్దు నా తండ్రి. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నువ్వేది కొదువ చేయవు తండ్రి. సమస్తాన్ని సమృద్ధిగా దాయిచేవాడు నీవై ఉన్నావు ప్రభా. అది నీ బిడ్డలు నమ్ముటకు, గుర్తెరుగుటకు సహాయం దయచేయండి. ఇదిగో వారి కుటుంబాల్ని ఎంతో గొప్పగా కాచి కాపాడండి. వారి పిల్లల్ని పోషించండి. ఈ దినమంతా వారికి తోడై ఉండి అయా మీరు సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్క కీడు, శోధన, అపాయంని తప్పించండి. అయ్యా, వారికి నీ యందు నిలిచుండే భాగ్యాన్ని దాయిచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.